Hello guys, welcome back to another video in our series LangChain. సో మన ప్రీవియస్ వీడియోలో LangChain గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం అండ్ LangChain బేసిక్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ LangChainలో లైక్ మల్టీ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ డిస్కస్ చేసాం. తర్వాత ర్యాక్ పైప్లైన్ గురించి డిస్కస్ చేసాం. సో వీ హ్యావ్ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. మనం ఇప్పటిదాకా అయితే చాలా చేసాం అన్నమాట. సో ఇక్కడి నుంచి ఏంటంటే LangChain ఒక్కటే సరిపోదండి, ఓకేనా. యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి ఏముంటుందంటే LangGraph కూడా వస్తుంది. అసలు LangGraph ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఇప్పుడు LangChain ఉందనుకోండి, అది సింపుల్ లీనియర్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాప్ డాట్ డ్రా ఐఓ. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఒక ఇన్పుట్ అనుకోండి, ఓకేనా. సో ఈ ఇన్పుట్కి ఒక ఏజెంట్ రాస్తున్నారు. ఓకే, సో సేమ్ ఇదే విధంగా ఇంకొక ఏజెంట్, సో ఇదే విధంగా ఇంకొక ఏజెంట్ రాశారు. ఓకే, సో ఇంకా డైరెక్ట్గా అవుట్పుట్. ఓకే, సో డైరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చేది. సో ఇక్కడ లెట్ మీ చేంజ్ దిస్ టు, ఇక్కడ ఇంకోటి పెడతాను. ఓకే, సో ఇక్కడ ఒక ఏజెంట్, ఇది స్టార్ట్ అనమాట. ఎస్, సో ఇది ఎండ్. ఓకే, ఇది ఎండ్. ఇప్పుడు ఈ ఏజెంట్ 1 ఉంది కదా, ఏజెంట్ 1 కానీ, ఓకే, ఏజెంట్ 2, ఏజెంట్ 3, ఏజెంట్ 4, ఇవన్నీ లీనియర్గా కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఇవన్నీ లీనియర్గా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నేనేది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీకు లైక్ ఒకవేళ మీకు ఒక కోడింగ్ అసిస్టెంట్ రాస్తున్నారు అనుకోండి. కోడింగ్ అసిస్టెంట్లో ఫస్ట్ మనకి ఎవరు, సపోజ్ మనం ఒక పిఆర్డి డాక్యుమెంట్ ఇచ్చాం, ఇది అర్థం చేసుకుంటుంది, అండర్స్టాండ్ ఇది ఫస్ట్ది. ఓకే, పిఆర్డి కానీ ఏదో ఒకటి. సో దాని నుంచి మీరు ఇంకోటి ఏం చేసిద్దంటే, అర్థం చేసుకున్న దానికి కొన్ని స్టెప్స్ రాసుకుంటుంది. ఓకే, ఇలా ప్రిపేర్ చేద్దాం, అలా ప్రిపేర్ చేద్దాం అని కొన్ని స్టెప్స్ రాసుకుంటుంది. సో ఇంకొక ఏజెంట్ ఏం చేస్తుందంటే, రాసుకున్న స్టెప్స్కి కోడింగ్ అయితే చేస్తుంది. ఓకే, కోడింగ్ చేస్తుంది. ఇంకొక ఏజెంట్ ఏం చేస్తుందంటే, ఓకే, ఇంకోటి కోడింగ్ చేస్తుంది. ఇంకొక ఏజెంట్ ఏంటంటే వ్యాలిడేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏజెంట్ అనేది, ఇప్పుడు ఏజెంట్ 1 ఉంది. ఏజెంట్ 1 అనేది ఏజెంట్ 2కి పంపిస్తుంది అవుట్పుట్స్. 2 అవుట్పుట్స్ 3కి వెళ్తాయి, 3 అవుట్పుట్స్ 4కి వెళ్తాయి. ఇక్కడ వ్యాలిడేట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ కానీ ఏదన్నా టూల్ ఫెయిల్ అవుట్, ఏదో ఒకటి సమ్ ఎర్రర్ వచ్చింది, ఈ కోడ్ అంతా కరెక్ట్ రాయాలని లేదు కదా, ఈ కోడ్ వ్యాలిడేట్ చేసినప్పుడు కొంచెం ఎర్రర్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీరు బ్యాక్ టు దీనికి పంపించాలి యాక్చువల్గా, ఓకేనా. బ్యాక్ టు ఏజెంట్ 3కి పంపించి, ఏజెంట్ 3 మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ దీన్ని రెక్టిఫై చేయమని పంపించాలి. సో రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, అదే తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకోసారి వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు వర్క్ ఫైన్ అయితే ఎండ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఏం జరుగుతుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్లో మనకు ఒక లూప్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. మనకి ఈ ప్లేస్లో లూప్ అనేది లైక్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ లూప్ వల్ల ఏం జరిగిద్దంటే, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ LangChainలో అయితే దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరు. ఓకే, మీరు ఏం చేస్తారు, ఓన్లీ లీనియర్ ఇన్ ద సెన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. సో ఒకవేళ లూప్ వచ్చింది అనుకోండి, ఆ లూప్లో మనకి హెల్ప్ అయ్యేదే LangGraph అనమాట. ఓకే, LangGraphలో ఏముంటుందంటే, మనకి ఒక స్టేట్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఓకేనా. ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే, ఇది ఒక స్టేట్ అనుకోండి. ఓకే, ఇది ఒక స్టేట్ అనుకోండి. సో స్టేట్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, ఒక లైక్ ఎలాంటిదంటే ఒక డిక్షనరీ లాంటిది. ఓకే, దాని యొక్క హిస్టరీ మొత్తం దీంట్లో పెట్టుకొని ఉంటుంది అనమాట. స్టేట్ అనేది ఏం లేదు, ఒక హిస్టరీ లాంటిది, దాని యొక్క మొత్తం ఇక్కడ పెట్టుకొని ఉంటుంది. సో ప్రతి ఏజెంట్ దీంతో మాట్లాడుతూనే ఉంటుంది. ఓకే, ప్రతి ఏజెంట్, మీరు ఏ ఏజెంట్ అయినా తీసుకోండి, అది దీంతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఏజెంట్స్ అన్నీ దీంట్లో మాట్లాడతాయి. సో ఇప్పుడు మీరు దీంట్లో మళ్ళీ ఈ ఏజెంట్స్ ఒక లూప్ ఉంటుంది కదా, సో ఇది కాదు,
సో ఇదే ఏజెంట్, ఇక్కడ లూప్ ఉంది కదా, సో ఈ లూపు జరుగుతూనే ఉంటుంది. సో ఈచ్ స్టెప్ ఏం జరుగుతుంది, ఒకవేళ స్టెప్ 1 ఉందనుకోండి, స్టెప్ 1 జస్ట్ బేసిక్ క్రియేట్ చేశారు స్టెప్ 1. సో స్టెప్ 1లో క్రియేట్ చేశారు, ఈ స్టెప్ 1 దీనికి వచ్చింది వ్యాలిడేట్కి. ఇక్కడ స్టెప్ 1 వ్యాలిడేట్ చేస్తున్నాం. ఓకే స్టెప్ 1 వ్యాలిడేట్ చేస్తున్నాం, వ్యాలిడేట్ చేస్తే ఎర్రర్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్టెప్ 1లో ఎర్రర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ పంపిస్తాం. ఇక్కడ ఏం జరిగిద్ది, మళ్ళీ ఇది స్టెప్ 2 అవుతుంది. ఓకే స్టెప్ 2 అవుతుంది. ఇక్కడ ఏం జరిగిద్దంటే దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మెమరీలో పెట్టుకుంటుంది అనమాట. ఓకే మెమరీలో పెట్టుకుంటుంది, స్టెప్ 1 ఇలా అయింది, స్టెప్ 2 ఇలా చేయాలి అని చెప్పి ఒక స్టేట్ మెయింటైన్ చేసుకుంటుంది, ఒక మెమరీ అనేది మెయింటైన్ చేసుకుంటుంది, ఇన్ మెమరీ అనేది. సో దానివల్ల ఏం జరిగిద్దంటే మనకి ఈజీగా ఏమేం జరిగింది, ప్రీవియస్గా ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక అవగాహన అయితే ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్ 2 అనేది మనం వ్యాలిడేట్ చేసేసి, స్టెప్ 2ని వ్యాలిడేట్ చేసేసి లైక్ ఎర్రర్ రెక్టిఫై చేసి మళ్ళీ దీనికి పంపిస్తాం అనమాట. ఓకే దీనికి మన వ్యాలిడేటర్కి. సో వ్యాలిడేటర్ ఏం చేసిద్ది, మళ్ళీ వ్యాలిడేట్ చేసిద్ది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ దెన్ అంటే ఇంకా ఫైనల్ స్టెప్కి అయితే పంపించేస్తుంది అనమాట. సో ఇలా లైక్ ఇలా ఉంటుంది మొత్తం. ఓకేనా, సో ఇది వ్యాలిడేట్ చేసేసి ఫైనల్ స్టెప్కి పంపించేసింది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్లో ఏంటంటే మొత్తం మనకు ఒక స్టేట్లో మెయింటైన్ చేస్తున్నాం. ఓకే స్టేట్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ టైప్. ఓకే మెమొరీ టైప్. సో ఈ లాంగ్రాఫ్లో ఇంకోటి ఏంటంటే నోట్స్ ఉంటాయి, వీటిని నోట్స్ అంటాం. ఓకేనా, ఇది ఈ ఏజెంట్ 2, ఏజెంట్ 3, ఏజెంట్ 4ని ఒక నోట్స్లా కనెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ గ్రాఫ్లు చూసుంటారు కదా, గ్రాఫ్ల మీద వర్క్ చేసేటప్పుడు డేటా స్ట్రక్చర్స్లో నోట్స్ ఉంటాయి. సో ఒక నోడ్ని ఇంకో నోడ్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు, ఎడ్జెస్ కనెక్ట్ చేయటం అట్లా. సో దీన్ని కనెక్ట్ చేయడం అంటే ఎడ్జ్ కనెక్ట్ చేస్తున్నట్టు. ఓకేనా, సో సపోజ్ ఒక నోడ్ తీసుకుంటా, సో ఇది ఒక నోడ్ అనుకోండి, ఇది ఇంకొక నోడ్ అనుకోండి, ఈ రెండు ఏజెంట్సే. సో ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేసేదాన్ని ఎడ్జెస్ అంటాం. ఓకేనా, దీన్ని ఎడ్జ్ అంటాం. ఓకేనా, సో ఇంకొక నోడ్ ఉంది ఇక్కడ. ఓకే ఇది దీనికి కనెక్ట్ చేస్తున్నాం అనుకో. ఓకే ఇది దీనికి కనెక్ట్ చేస్తున్నాం అనుకో, ఈ ఎడ్జ్ దీనికి కనెక్ట్ అయింది. ఇదేంటి నోడ్ N1 అనుకోండి, ఇది E1 ఎడ్జ్ 1. ఓకే ఇది ఎడ్జ్ 2. ఓకే ఇది నోడ్ 2, ఇది నోడ్ 3. ఓకే ఇట్లా. సో ఇది మళ్ళీ దీనికి కనెక్ట్ అయ్యింది. ఓకేనా, ఇది ఎడ్జ్ 3. ఒకవేళ ఇది మళ్ళీ రివర్స్ కనెక్ట్ అయింది అనుకోండి. ఓకే సో ఒకవేళ ఇది మళ్ళీ రివర్స్ కనెక్ట్ అయింది అనుకోండి, ఎడ్జ్ 4, E4. సో వీటిని ఎడ్జెస్ అంటాం, వీటిని నోట్స్ అంటాం. సో నోట్స్ అంటే నార్మల్ ఎలా అంటే నోట్స్ అనేది ఒక ల్యాండ్ చైన్లో ఒక ఏజెంట్ లెక్క అనమాట. ఓకేనా, సో ఎడ్జెస్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా, ఇది నార్మల్ ఎడ్జ్ అయినా అవ్వచ్చు. నార్మల్ ఎడ్జ్ అంటే జస్ట్ పంపించడం, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఇలా పంపించడం అనమాట. అవుట్పుట్ ఇన్పుట్ అవుతుంది నెక్స్ట్ దానికి. సో కండిషనల్ ఎడ్జ్ అంటే, సో నార్మల్ ఎడ్జ్ అంటే జస్ట్ ఏ నుంచి బి కనెక్ట్ అవుతాం. కండిషనల్ ఎడ్జ్ అంటే మధ్యలో ఒక కండిషన్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకొకటి ఉందనుకోండి, సో ఇంకొక ఏజెంట్ ఉందనుకోండి, N3 నుంచి N4కి, N4 అనుకోండి ఇది. సో N4, సో ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు. సో దీనికి ఇక్కడ ఒక కండిషన్ మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఈ కండిషన్ ఏం చెప్పిద్దంటే ఇఫ్ కండిషన్ లాగా, దీంట్లో కరెక్ట్గా ఉంటే ఎస్ అయితే దీనికి వెళ్ళు. ఓకే ఇఫ్ ఎస్ అయితే, సో సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇది చెప్పుకోండి. ఇఫ్ ఎల్ఎల్ఎంలో రేట్ లిమిట్ అయిపోతే దీనికి వెళ్ళు. ఇఫ్ అవ్వకపోతే ఓకే ఇఫ్ అవ్వకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళు. నో అంటే వెనక్కి వెళ్ళు. ఓకే వెనక్కి పైన ఉన్న ఫామ్కి వెళ్ళు, ఏదో ఒకటి. సో లైక్ దిస్ అనమాట. ఇది కండిషనల్ ఎడ్జ్ అంటాం. వీటిని కండిషనల్ ఎడ్జ్ అంటాం, వీటిని నార్మల్ ఎడ్జెస్ అంటాం. ఓకేనా, ఇది లాంగ్ చైన్ ప్లస్ లాంగ్ గ్రాఫ్ క్రియేట్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు లాంగ్ గ్రాఫ్ ఒకటి స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్ ది లాంగ్ గ్రాఫ్. ఓకే సో
ఓకే, మన ముందర రిక్వైర్మెంట్స్లో ల్యాంగ్ గ్రాఫ్ ఉందో లేదో చూద్దాం. ల్యాంగ్ చైన్ ఉంది, ల్యాంగ్ గ్రాఫ్ లేదు. ఓకే, ల్యాంగ్ గ్రాఫ్ కూడా వచ్చేసింది. సో ల్యాంగ్ చైన్ ఓపెన్ అయ్యి ఉంది, ఎందుకంటే మనం అదే వాడతాం కాబట్టి. లెట్ మీ ఇన్స్టాల్ అగైన్. జస్ట్ ఒకటి ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, యూవి ఇన్స్టాల్ ఓపెన్ ఓకే. సో ఏంటి మనకి రాలేదు ల్యాంగ్ గ్రాఫ్ ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే, ఆల్రెడీ ఉందంట, నో ఇష్యూ, ఇంకా లేదనుకుంటున్నా. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు, ఒక ఎలాంటిదంటే ఒక ఎలాంటిది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇది అనుకోండి, 2 స్టెప్ గ్రాఫ్ ఉంటుంది. అది రా టెక్స్ట్ని తీసుకొని క్లీన్ చేసి ఇంకొక దాన్ని ఒక హెడ్లైన్ లాగా జనరేట్ చేయడం అన్నమాట. చాలా ఈజీ. ఓకే, జస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, క్లీన్ చేస్తుంది, మనకి హెడ్లైన్ లాగా జనరేట్ చేస్తుంది. ఓకే, హెడ్లైన్ సమ్మరీ అంటే ఒక సమ్మరీ లాగా. సో ఒక కంప్లీట్ టెక్స్ట్ బుక్ తీసుకొని దాని నుంచి సమ్మరీ క్రియేట్ చేయటం. ఓకే, ఒక లెసన్ తీసుకోండి. సో ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో కోడింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ typedict. From typedict from langgraph dot graph import state graph స్టార్ట్. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ స్టార్ట్ ఎండ్ ఇవే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్గా ఇక్కడ ఇందాక మీకు ఇమేజ్లో కూడా చూపించాను. ఓకేనా, ఇక్కడ ఇమేజ్లో కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను. సో ఇక్కడ స్టార్ట్, ఎస్ అంటే స్టార్ట్, ఈ అంటే ఎండ్, అండ్ స్టేట్, ఇది స్టేట్ గ్రాఫ్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే టైప్ డిక్ట్ లాగా ఉంటుంది. ఓకేనా, టైప్ డిక్ట్ లాగా. సో నథింగ్ వరీ అబౌట్ దట్. ఓకే, సో from langchain underscore OpenAI import chat OpenAI. Okay, class graph state, graph state typedict. ఓకే, ఇక్కడ మనకు కావాల్సినట్టు ఇన్పుట్ ఏంది, అదేంది ఇదేందని ఇస్తాం. ఇన్పుట్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ అంతా స్టేట్ అనమాట, స్టేట్మెంట్ ఏం చేస్తుంది. తర్వాత క్లీన్ టెక్స్ట్, తర్వాత హెడ్లైన్ చెప్పా కదా, ఒక సమ్మరీ లాగా ఒక హెడ్లైన్ లాగా క్రియేట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ డెఫ్. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఒక స్టేట్ అయితే డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు నోట్స్ డిఫైన్ చేద్దాం. ఓకేనా, సో డెఫ్ క్లీన్ టెక్స్ట్ నోడ్ స్టేట్ గ్రాఫ్ స్టేట్ అండ్ ఏదో ఒకటి ప్రింట్ చేద్దాం, ఎందుకంటే స్టార్ట్ అవుతుంది అది ఇది అని. క్లీనింగ్ ది ఇన్పుట్ టెక్స్ట్. ఓకే, సో టెక్స్ట్. ఓకే, రా ఈజ్ ఈక్వల్ టు స్టేట్ ఇన్పుట్ టెక్స్ట్. ఏం చేస్తున్నాం ఇక్కడ అర్థమవుతుందా? ఏం లేదండి, మనం ఏం చేస్తున్నాం అంటే
వచ్చే టెక్స్ట్ని ఒక దీంట్లోకి మనం ఒక మేనేజ్ చేసుకుంటున్నాం, స్టేట్ మేనేజ్ అనమాట. ఓకే, క్లీన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే రా డాట్ స్ట్రిప్, రా తీసుకొని స్ట్రిప్ చేసి దాంట్లో ఏమైనా న్యూ లైన్స్ అని ఉంటే వాటిని ఎంటీతో కవర్ అంటే రిప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, రిటర్న్ cleaned ఓకే, రిటర్న్ క్లీన్. దట్స్ ఇట్. ఇంకోటి జనరేట్ చేస్తాం, ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తాం. డెఫ్ జనరేట్ హెడ్లైన్ నోడ్ స్టేట్ గ్రాఫ్ స్టేట్. దీంట్లో కూడా అంతే, సేవ్ చేసుకుంటాం. తర్వాత ప్రింట్ నార్మల్గా ప్రింట్ హెడ్లైన్ నో స్టార్టెడ్ ఏదో ఒకటి జస్ట్ ఓకే. ఎల్ఎం GPT 4o ఓకే, ఈ మోడల్ వాడదాం. నెక్స్ట్ ప్రాంప్ట్ ఐ విల్ బ్రింగ్ ఇట్. ఓకే, యా ఓకే, ఇది మన ప్రాంప్ట్. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు LLM డాట్ invoke prompt return headline. ఇవన్నీ ఏంటంటే స్టేట్లో సేవ్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా, మనకు వచ్చే ప్రతి ఒక్కటి ఈ స్టేట్లో సేవ్ అవుతున్నట్టు. ఓకేనా, సో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్ అని చెప్పి సేమ్ ఇవే ఇస్తాం మనం, క్లీన్డ్ హెడ్లైన్. ఓకే, హెడ్లైన్ కానీ అన్నీ. సో అట్లా. సో ఇప్పుడు మనం వర్క్ ఫ్లో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ గ్రాఫ్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో వర్క్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు స్టేట్ గ్రాఫ్. దీంట్లో గ్రాఫ్ స్టేట్ పంపిస్తాం, ఎందుకంటే మనది అదే కాబట్టి. తర్వాత నోట్స్ యాడ్ చేసుకుంటాం. వర్క్ ఫ్లో డాట్ యాడ్ నోడ్ యాడ్ ఇచ్చి చూసారు కదా, అదే మెయిన్ క్లీనర్. ఓకే, క్లీనర్ కామా క్లీన్ టెక్స్ట్ నోడ్. ఓకే, అదొక ఏజెంట్ లాగా అనమాట. ఓకే, అదొక నోడ్. వర్క్ ఫ్లో డాట్ యాడ్ నోడ్ జనరేట్ హెడ్లైన్ నోడ్. ఓకే, తర్వాత కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోట్స్ అయితే పెట్టేసాం, జస్ట్ ఇందాక డయాగ్రామ్లో పెట్టినట్టు ఇప్పుడు 2 నోట్స్ అయితే పెట్టేసాం. ఇప్పుడు వాటిని కనెక్ట్ చేసుకోవాలి. ఎట్లా? ఫస్ట్ స్టార్ట్ కదా, వర్క్ ఫ్లో డాట్ యాడ్ ఏజ్. ఓకే, సో స్టార్ట్ కామా క్లీనర్, ఫస్ట్ క్లీనర్, తర్వాత వర్క్ ఫ్లో డాట్ యాడ్ ఏజ్ క్లీనర్ కామా జనరేటర్. ఓకే, తర్వాత వర్క్ ఫ్లో డాట్ యాడ్ ఏజ్ జనరేటర్ కామా ఎండ్ యాప్ డాట్ వర్క్ కంపైల్. ఓకే, వర్క్ ఫ్లో డాట్ కంపైల్ రన్ అవుతుంది అంతా. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్స్.
ఇన్పుట్స్ లైక్ దాన్ని ఇన్వోక్ చేయటం. సో ఐ విల్ బ్రింగ్ దట్. ఇది మన ఇన్పుట్ అనమాట. దీని నుంచి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాప్ డాట్ ఇన్వోక్ ఇన్పుట్స్. ఓకే, తర్వాత ప్రింట్ ఫైనల్ రిజల్ట్. ఓకే, ప్రింట్ రిజల్ట్. హెడ్లైన్. ఓకే, సో ఇది ఇప్పుడు మనం దీన్ని రన్ చేసాం అనుకోండి, ఇదంతా నీట్గా రన్ అవుతుంది. నేను చూపిస్తాను. సో Python 3 ఇది ల్యాంగ్రాఫ్లోకి వెళ్దాం. Python 3 ఓకే, జనరేటర్ ఇది dot ఓకే. ఎందుకు 4O పెట్టానా 4.0 పెట్టానా? ఇక్కడ ఈ మోడల్ పేరు 4O పెట్టకుండా 0 పెట్టేసాను. సో 4O మినీ, రైట్? చూసారా ఎలా వచ్చిందో మనకి? ఓకే, సో మనకి ఒక హెడ్లైన్ అయితే వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్, సో దీని నుంచి మనం ఒక ఇమేజ్ కూడా జనరేట్ చేయొచ్చు. సో దానికోసం నేను ఇక్కడ రాస్తాను, ఇంపోర్ట్ ఫ్రమ్ PIL ఇంపోర్ట్ ఇమేజ్. ఇక్కడ పిల్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటా, ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇంపోర్ట్ IO గ్రాఫ్ image bytes is equal to app.get graph draw mermaid png. okay, image is equal to image open io.byte io graph image bytes. okay, now let's save image dot save line graph cleaner headline dot png. okay, now save it, రన్ చేయండి. మనకి ఇప్పుడు ఇమేజ్ కూడా సేవ్ అవ్వాలి, చూద్దాం. ఓకే, సో నౌ యూ కెన్ సీ దిస్ ఇమేజ్. దిస్ ఈజ్ ఏ నార్మల్ అనమాట, చాలా నార్మల్ గ్రాఫ్. సో ఇక్కడ చూస్తే మీరు కనుక ఫస్ట్ ఏంది స్టార్ట్ క్లీనర్లోకి వెళ్ళి క్లీన్ చేసేది, తర్వాత ఇమేజ్ని జనరేట్ చేసేది. అదే మీరు ఇంకొంచెం కాంప్లెక్స్గా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రియల్ టైం ప్రాబ్లం ఒకటి. సో రియల్ టైంలో మీరు చాలా చూస్తున్నారు ఇప్పుడు ఈ ఏంటంటే కోడింగ్ ప్లాట్ఫామ్స్ లాంటివి.
సో అక్కడ ఇలా జరుగుతూ ఉంటుందండి, ఓకేనా. సో ఇలా కాంప్లెక్సిటీ పెరిగే కొంది మనకేంటంటే సింపుల్ ఉంది, ఓకే. యూ కెన్ బిల్డ్ ఇట్ విత్ ల్యాంగ్ చైన్ ఆల్సో, నో నథింగ్ ఇష్యూ. బట్ ఈ నోట్స్ ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి అంటే నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకే. ఐ విల్ టేక్ సమ్ కాంప్లెక్స్ ప్రాబ్లం తీసుకొని దానిపైన మీకు సొల్యూషన్ క్రియేట్ చేస్తా, ఓకేనా. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ ట్యుటోరియల్. ఐ హోప్ యూ గాట్ ఇట్, ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కింద పింక్ చేయండి. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మీకు ఎవరికైనా ఈ ఏపీఐ కీలు కావాలి అనుకున్నారనుకోండి, సో కింద కామెంట్లో మీ మెయిల్ ఐ నీడ్ ఏపీఐ కీ అని పెట్టండి, ఓకేనా. ఓర్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, ఓకేనా. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.